ట్రైలర్ ఏమైనా ఉందా? ఫ్యూజులు ఎగిరిపోతున్నాయిరా బాబు! ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి? ఆ డైలాగ్స్ ఏంటి? ఆ ఫైట్ సీన్స్ ఏంటి? అరే థియేటర్ తగలెట్టేద్దామని ప్లాన్లో ఏమైనా ఉన్నారా ఏంట్రా బాబు? ట్రైలర్ కట్ ఇంత పర్ఫెక్ట్ గా ఎడిట్ చేశారంటే ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్ హట్ అవ్వకూడదు, అలానే రితిక్ రోషన్ ఫ్యాన్స్ హట్ అవ్వకూడదు. సో వీళ్ళిద్దరిని పాన్ ఇండియా లెవెల్లో చూపించాలి. ఇంకో ఎక్సైటింగ్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ట్రైలర్లో ఏంటి అంటే ఎవరు హీరో ఎవరు విలన్ అర్థమే కావడం లేదురా బాబు. ఇద్దరు సేమ్ యాటిట్యూడ్ తో అయితే వెళ్తూ ఉన్నారు. ఇద్దరు ఇండియా కోసం ఏదో చేయబోతున్నారు అండ్ ఇద్దరు యాంటీగా అయితే చూపిస్తున్నారు. ఈవెన్ రితిక్ రోషన్ ని కూడా మనకైతే కబీర్ అని మొహం మీద ఊస్తారు కదా, సో మీరు అర్థం చేసుకోండి. అండ్ హీరోయిన్ కూడా మనకు వచ్చేసి రితిక్ రోషన్ తో ఫైట్ అయితే చేస్తుంది. సేమ్ ఇలాగే కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. సో ఎవరు యాంటీ ఎవరు హీరో అనేది మనకైతే ట్రైలర్లో అయితే అర్థం కావడం లేదు. సేమ్ యాటిట్యూడ్ తో అయితే ఇద్దరిని అయితే చూపిస్తూ ఉన్నారు. అది చాలా బాగా నచ్చింది. ఈ ఆగస్టు 14th వచ్చేసి థియేటర్లు మాత్రం అయితే తగలెట్టేస్తారు, అదైతే అర్థమవుతుంది. ఇద్దరు పెద్ద పెద్ద యాక్టర్స్ని తీసుకుని వస్తే అవుట్పుట్ ఇలా ఉంటుందా అనేది మనకైతే క్లియర్ కట్గా అయితే ట్రైలర్లో అయితే అర్థమవుతుంది. చాలా బాగుంది ట్రైలర్ మాత్రం. ఆ యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఆ డైలాగ్ డెలివరీ ఫస్ట్ మీరు చూసుకుంటే ఇద్దరు ఒక ప్రతిజ్ఞ అయితే చేస్తున్నారు. ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేస్తున్నాం, మనకు ఆప్యుల్ని వదిలేస్తున్నాము. ఓన్లీ ఒక్క థింగ్ అయితే ఉంది, అది ఏంటి అంటే ఇండియా ఫస్ట్ అని అయితే చూపిస్తున్నారు. సో ఇద్దరు పెద్ద యాక్టర్స్ వచ్చేసి ఇద్దరు పెద్ద సోల్జర్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఒకే మిషన్ మీద అయితే పోతున్నారు. ఆ మిషన్ ఏంటో అయితే అర్థం కావడం లేదు. బట్ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా అయితే యాంటీ అయితే అవ్వబోతున్నారు, విలన్ అయితే అవ్వబోతున్నారు. ట్రైలర్ మాత్రం అయితే సూపర్ గా ఉంది. సో ట్రైలర్ నాకు ఎలా అనిపించిందో మీతో అయితే షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇప్పుడైతే కొంచెం బ్రేక్ డౌన్ అయితే చేద్దాం ట్రైలర్ ఎలా ఉందో. ఇక్కడ స్టార్టింగే మనకు రితిక్ రోషన్ ఒక ప్రమాణం అయితే చేస్తున్నారు. నేను నీడగా అయితే మారిపోతాను, నా పేరు నా ఐడెంటిటీ ఒక షాడో లాగా అయితే అయిపోతాను అంటున్నాడు. అండ్ ఎన్టీఆర్ వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి ఎవ్వరు చేయలేని పని నేను చేస్తాను, ఎవ్వరు సాధించలేనిది నేనైతే చేస్తాను ఇలా అనేది ఒక డైలాగ్ డెలివరీ అయితే ఉంది. సో మీరైతే ఇంటెన్స్ చూడండి. ఇక్కడ ఇద్దరు ఒక్క మాట మీద అయితే నిలబడుతున్నారు. సో ఒక్క థింగ్ అయితే జరిగింది, సో దానికోసం ఇలా అయితే చేంజ్ అయ్యారు. సో ఇక్కడ రితిక్ రోషన్ మళ్ళీ వచ్చేసి నా ఆప్యుల్ని మళ్ళీ నేను ఎవరినైతే ప్రేమిస్తాను వాళ్ళని కూడా అయితే దూరం అయితే పెడతాను, పేరు తెచ్చిపెట్టని ఎన్నో త్యాగాలు అయితే చేశాను, నా సోల్ని కూడా అమ్మేశాను అని ఒక సీన్ అయితే ఉంటుంది. అక్కడ వచ్చేసి మనకు కబీర్ లీడర్ ఉంటారు కదా, తన మీద అయితే ఊస్తున్నాడు. సో అర్థం చేసుకోండి, కబీర్ అనేది తన ఐడెంటిటీని దాచుకున్నాడు అండ్ షాడో లాగా అయితే మారిపోయాడు. కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నాడు ఒక మిషన్ కోసం. సేమ్ అలానే మనకు ఎన్టీఆర్ కూడా నేనిచ్చే మంచి చెడు ఇదన్నీ చూడను, నేను ఒక వెపన్ లాగా అయితే మారిపోతున్నాను. వెపన్ పని ఏంటి అంటే చెయ్యడం లేకపోతే చావడం, ఇది రెండు అయితే డైలాగ్స్ అయితే వేశారు కదా. అండ్ అక్కడ మనకు ఎన్టీఆర్ కూడా కన్నీటి నుండి అయితే కన్నీరు అయితే కారుతుంది. అండ్ మనకైతే ఒక హాస్పిటల్ సీన్ ఉంది కదా, అక్కడ ఒక దెబ్బ కూడా ఉంది. సో అక్కడ కూడా చాలా అగ్రెసివ్గా అయితే ఉన్నాడు. సో మనకు ఎన్టీఆర్తో కూడా ఏదో ఇన్సిడెంట్ అయితే అయింది, అందుకోసమే తనైతే అలా చేంజ్ అయ్యాడు, క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ చూసుకుంటే మనకైతే ఫైటర్ జెట్ అనేది ఒక ఫ్లైట్ని అయితే తీసుకుపోతూ ఉంది. అక్కడ వచ్చేసి మనకైతే ఎన్టీఆర్ అయితే ఫైట్ చేస్తున్నాడు. దాని తర్వాత అదే సీన్లో కొంచెం పోయిన తర్వాత మనకు రితిక్ రోషన్ కూడా అదే సీన్లో అయితే ఉన్నాడు. సో అక్కడ కొంచెం ఇంటెన్స్ ఫైట్ అయితే ఉండబోతుందని అయితే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. సో కలిసి ఫైట్ చేస్తారా లేకపోతే యాంటీగా ఫైట్ చేస్తారా అనేది అయితే క్లారిటీ అయితే కనిపించడం లేదు. బట్ ఇద్దరైతే మనకైతే అక్కడైతే ఉన్నారు, బట్ ఇద్దరిని ఒకేసారిగా అయితే చూపించలేదు అక్కడ. ఇంకా నెక్స్ట్ సీన్లో వచ్చేసి ఒక డైలాగ్ అయితే ఉంది, డెత్ బిఫోర్ డిసానర్ అండ్ ఎన్టీఆర్ వచ్చేసి సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అండ్ ఇండియా ఫస్ట్ అని అయితే చూపించారు. సో ఇక్కడ వచ్చేసి ఇద్దరు ఇండియా కోసం ఏదో చేయబోతున్నారండి, అదైతే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. వీళ్ళిద్దరు వచ్చేసి వాళ్ళ మానాన్ని అండ్ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని అండ్ వాళ్ళ పేరుని దీనికోసం అయితే త్యాగంగా అయితే పెడుతున్నారు, యాంటీగా అయితే మారబోతున్నారు. సో చాలా పెద్ద మిషన్ ఉన్నట్టుంది, అందుకోసమే వాళ్ళు వచ్చేసి ఈ మాదిరిలో అయితే మారబోతున్నారు. అదైతే ఈ ట్రైలర్లో అయితే నాకైతే కనిపించింది. సో ట్రైలర్లో మీరు కూడా నోటీస్ చేశారా, ఇద్దరు యాంటీగా అయితే ఉన్నారు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కబీర్ కూడా యాంటీనే, అలానే మనకు ఎన్టీఆర్ కూడా యాంటీగా అయితే ఏదో చేయబోతున్నారు, అదైతే అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో సీన్ చూసుకుంటే రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ వచ్చేసి చేజింగ్ సీన్ అయితే ఉంది బోట్ మీద. అండ్ దాని తర్వాత యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసి కంటిన్యూస్గా అయితే ఫ్లిప్ అవుతూ అయితే మనకైతే వెళ్తూ ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ దాని తర్వాత మనకు వచ్చేసి రితిక్ రోషన్ అయితే కూర్చోన్నాడు. దాని తర్వాత ఎన్టీఆర్ వచ్చేసి మనకు రితిక్ రోషన్ వచ్చేసి సీరియస్గా అయితే చూస్తున్నాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రితిక్ రోషన్ డ్రెస్ సేమే, అలానే మనకు ఎన్టీఆర్ డ్రెస్ సేమే. సో ఇక్కడ మనకు బోట్లో చేజింగ్ సీన్ ఉంది కదా, సో దాని తర్వాత ఇది అయి ఉండాలి
లేకపోతే దీని తర్వాత మనకు వచ్చేసి ఆ చేజింగ్ సీన్ అయి ఉండాలి. అండ్ ఇంకో సీన్ కూడా ఉంది. బోట్ మీద వచ్చేసి మనకు రితిక్ రోషన్ అయితే నించొని ఉన్నాడు అండ్ ఎన్టీఆర్ వచ్చేసి మనకైతే గన్ అయితే పాయింట్ అయితే చేస్తున్నాడు చాలా సీరియస్ లుక్ లో. రితిక్ రోషన్ వచ్చేసి ఒక లుక్ అయితే ఇస్తున్నాడు. సో ఈ సీన్ వచ్చేసి మనకు కొంచెం క్లిఫ్ హ్యాంగర్ సీన్ ఉన్నట్టుంది ఇద్దరి మధ్య. అండ్ మీరు ఇంకో సీన్ చూసారా, ఇక్కడ బోట్ నుండి మనకు డైరెక్ట్ గా రేసింగ్ ట్రాక్ లోకి వచ్చేసి మనకు ఎన్టీఆర్ అయితే వచ్చేస్తున్నారు. ఆ సీన్ కూడా చాలా బాగుంది. సో బోట్ సీన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉండబోతుంది, అదైతే మనకైతే అర్థం అవుతుంది. సో ఆ చేజింగ్ సీన్ అనేది సూపర్గా అయితే ఉండబోతుంది అండ్ చాలా క్లిఫ్ హ్యాంగర్ సీన్ ఉన్నట్టుంది. ఇంకా లాస్ట్ సీన్ ఏంటి అంటే మనకు వచ్చేసి నువ్వు సోల్జరే తను సోల్జరే, సో ఇద్దరి మధ్య వారే ఇంకా అని ఒక డైలాగ్ అయితే ఉంది. దాని తర్వాత మనకు ఐస్లో అయితే ఎన్టీఆర్కి అండ్ రితిక్ రోషన్కి ఫైట్ సీన్ అయితే ఉంది. మేబీ ఇది నాకు వచ్చేసి క్లైమాక్స్ లాగైతే అనిపిస్తుంది, లేకపోతే మనకు మిడిల్లో కానీ ఎక్కడొకటి ఉండొచ్చు. బట్ ఈ సీన్లో మాత్రం మనకు ఇద్దరు ఇంటెన్స్గా అయితే ఫైట్ అయితే చేస్తున్నారు 1-on-1. సో ట్రైలర్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రతి సీన్ వచ్చేసి మీతో అయితే షేర్ అయితే చేసుకున్నాను. సో ఇన్ కేస్ నేను ఏమైనా కానీ సీన్ మిస్ అయితే మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి. సో నాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్గా అయితే ఉంటుంది. అండ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో మీరైతే ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నాకు వచ్చేసి ట్రైలర్ వచ్చేసి కేసీపీడీ అయితే అనిపించింది. ట్రైలర్ కట్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా అయితే కట్ అయితే చేశారు, అది క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. సో ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అలానే హైప్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.